how to deal with human emotions we are never taught. We are just thrown out into life and then we have to learn it. So how to come back from a love breakup is, you have to understand first of all why the breakup happened. A breakup ఎందుకు జరిగింది, ఆ రిలేషన్షిప్ నా కోసం మంచిగా ఉన్నా లేదా, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో చాలాసార్లు మనయే పోతారు ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి మన కోసం మంచిగా లేరు తెలిసి కూడా మనం ఆ వ్యక్తితో ఉంటారు. అది జస్ట్ అవుట్ ఆఫ్ హ్యాబిట్, అలవాటు అయిపోయింది. ఆ వ్యక్తికి అలవాటు అయిపోయిన ఉన్న వల్లే ఒక తప్పు వ్యక్తితో మనం ఉంటారు. సో ఏదో ఒక రీజన్ వల్లే బ్రేకప్ అయిపోతే యూ హ్యావ్ టు కీప్ ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ దెర్ ఇస్ అ రీజన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఫర్ అ రీజన్. ఐ మైట్ బీ కర్మ అనొచ్చు, కానీ ఆ వ్యక్తి మీకు మంచిది కాదా అని అనొచ్చు. సో ఉన్న బాధలో, I'm not saying love breakups are easy. People die because of love breakups. People go into depression because of love breakups. But unna situation lo, what best you can do for yourself and your mental health, and how much you can count your blessings. చాలా కష్టం. ట్రస్ట్ మీ, ఐ బీన్ దేర్, ఐ డన్ దాట్. నేను సహజంగా ఉట్టినది అడ్వైస్ ఇవ్వట్లేదు. చాలా కష్టం ఉంటుంది, చాలా. యూ గో ఇన్ టు అ వెరీ డార్క్ ప్లేస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ you only have to pull yourself out from the dark place. ఎవ్వరు వచ్చి పుల్ అవుట్ చేయటం హెల్ప్ చేస్తారు. కౌన్సిలర్స్ విల్ బి దే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ మీరు మీకు హెల్ప్ చేయాలి ఫస్ట్. మీరు మీకు హెల్ప్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. సో దాట్ ఈస్ హౌ యూ ట్రై టు కమ్ బ్యాక్ ఫ్రమ్ అ లవ్ బ్రేకప్. అట్లీస్ట్ ట్రై. 100% సక్సెస్ఫుల్ అవుతారని నేను చెప్పను, ఐ కాంట్ టెల్, బట్ అట్లీస్ట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. And try to focus on what can be rather than what could have been. ఏ ఉంది దాంట్లో ఫోకస్ చేయండి. ఏ ఉంటే ఎంత బాగుండేది దాని మీద ఫోకస్ చేస్తే మనకి దిగులు వస్తుంది. Gayatri 0407 saying how to handle with stress, ma'am. A very complicated question, because what kind of stress also makes a difference. If you have work stress, or you have emotional personal life stress, or you have general life, you know, what kind of stress. So but నాకు కొంచెం గైజ్, ఐ ఆమ్ యూస్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్. నేను తెలుగులో మాట్లాడటం ట్రై చేస్తాను. సో మధ్యలో కొంచెం తప్పు తెలుగు మాట్లాడితే అర్థం చేసుకోండి. సో హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అంటే, ట్రై టు సీ ద పాజిటివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ ఉంటుంది. ట్రై టు ఫోకస్ ఆన్ దాట్. మనం ఏం చేస్తారు, మన హ్యూమన్ టెండెన్సీ, వీ ట్రై టు ఫోకస్ ఓన్లీ ఆన్ నెగటివ్. మనం ఎక్కువ ఏం జరగలేదు దాని మీద ఫోకస్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నాకు ఈ నెలలో ప్రమోషన్ రావాలి నా బాస్ దగ్గర నుంచి, కానీ నాకు ఆ ప్రమోషన్ రాలేదు. సో నేను దిగులు పడతాను. కానీ నా చేతిలో చాలా మంచి ఉద్యోగం ఉంది. ఎంతమంది ప్రపంచంలో ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా ఉన్నారు. అది మనం చూడు. నాకు ప్రమోషన్ రావాలి, నా బాస్ నాకు ప్రమోషన్ ప్రామిస్ చేశారు, ఇది అన్యాయం, ఇది ఇవ్వట్లేదు, నా కలీగ్కి ఇచ్చేశారు, నా కలీగ్ కొత్తగానే జాయిన్ అయిపోయారు, ఇది తప్పు కదా. ఆ దిగుల్లో మనం ఎక్కువ ఉండిపోతారు. సో ట్రై టు హ్యావ్ గ్రాటిట్యూడ్ ఫర్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ రాదర్ దెన్ వాట్ యూ డోంట్ హ్యావ్. సో ఇఫ్ యూ అది చేయగలిగితే టు డీల్ విత్ స్ట్రెస్ కొంచెం ఈజీ అయిపోతుంది. Tanuj _BTech, you're the same guy who asked me if I'm a Brahmin last live lo. Being rejected for not really being a reason. Hey, being rejected for not really being. Tanuj, today you're asking very complicated questions which are నాకు అర్థం క్వశ్చనే అర్థం అవ్వలేదు. స్మోకీ హాన్స్ సింగ్, మీరు హ్యాపీగా ఉంటే చాలు. నేను హ్యాపీగా ఉన్నానన్నా, కానీ దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఆన్సర్ సెషన్, ఫిలాసఫీ కొంచెం ట్రై చేస్తున్నాను. నా ఉన్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఏదో ఒక వ్యక్తికి హెల్ప్ అయిపోతే ఇట్ మేక్స్ మీ హ్యాపీ, దట్స్ ఇట్. ఐ కాంట్ ఫిజికలీ కమ్ అండ్ సిట్ విత్ ఎవ్రీ పర్సన్. నేను ఫిజికల్గా వచ్చి మీ ప్రతి ఒక్కొక్క వ్యక్తితో కూర్చోవటం కుదరదు. సో ఎంతవరకు లైవ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ద్వారా హెల్ప్ చేయగలిగితే, నా మాటలతో మీకు హెల్ప్ అయిపోతే, ఐ ఫీల్ గుడ్. ఐ జస్ట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. Abhi _6_28 is saying overthinking about something which has happened. This is what I'm saying. What we do is, how do I say you had a fight with your friend. మీ ఫ్రెండ్తో మీ ఫైట్ అయిపోయింది. మనం అదే 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 ఆలోచిస్తారు. తను ఎందుకు ఇట్లా మాట్లాడింది నాతో, నేనేం తప్పు చేశాను, నా తప్పు లేదు, బట్ హౌ డు షీ సే దిస్, తను ఎట్లా ఇట్లా అలా రౌండ్ వీ ఓవర్ థింక్.
and we think of things what are not even there. Might be it would have been a very small fight, but you overthink it and you go 10 years down, 5 years down, and you make it a very big issue in your head. So overthinking, I feel, is one of the biggest sharpam. So the minute you first be aware, and the minute you start overthinking, try to control it. It's very difficult, trust me, it's very difficult. ఎప్పుడప్పుడు నేను కూడా కొంచెం ఫెయిల్ అయిపోతాను, బట్ ట్రై. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే టు యూస్ ట్రై. ఇట్స్ ఎండ చాలా ఎక్కువైపోయింది దిస్లీ. సో overthinking, you have to try not to overthink. We have to be aware that you're overthinking and then try not to overthink. I know difficult చెప్పాను కదా, ఫిలాసఫీ, సైకాలజీ అండ్ గివింగ్ అడ్వైస్. స్పెషల్లీ నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, బికాజ్ ఐ నో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద ఓన్ జర్నీ టు డూ. ప్రతి వ్యక్తికి ఒక సొంత జర్నీ ఉంటుంది. వాళ్ళు చేయాలి, వాళ్ళు బాధపడాలి, వాళ్ళు సఫర్ అయిపోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి దాని నుంచి. సో మామూలుగా నాకు అడ్వైస్ ఇవ్వాలంటే కానీ ఇలా చెప్పాలంటే కరెక్ట్గా అనిపించదు. బట్ I try with my experience. కొంచెం if you can take little bit away from this life, and if your stress or if your sadness or your sorrow becomes ఈ రోజు కొంచెం less అయిపోతే, I will feel good about it. So I'm trying today. It's _ me Venki. You know Kannada, ma'am? No, I don't know Kannada. Megha on the gram is asking me how to find balance within ourselves, how to not react for the negativity. Oh, very complicated question and very difficult. See, by core nature, I feel we are as human beings, మనకి ఏ ఇష్టం ఉంటే నాకు చాలా ఉంటుంది. నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇష్టం, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి, అంతే. హూ కెన్ స్టాప్ మీ? even if I have diabetes or if I'm even fat, నేను లావుగా ఉంటే కూడా నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి, నేను తింటాను. ఆ బ్రెయిన్, there are two parts in your brain, so one part in your brain gets very, నాకు తినాలని ఉంది. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి? సో ఫర్ దాట్ you need to be very aware of what you're thinking. That is the main thing. You have to be aware of your thoughts. నేను ఏం ఆలోచిస్తున్నాను దాని మీద నాకు కంట్రోల్ ఉండాలి. సో if that can happen, కొంచెం balance, you can get a little bit of balance within yourself, Megha on the gram. And how to not to react for negativity is, it is very difficult, trust me. Even for me, I have the amount of negativity for no fault of mine that I have faced in the last so many years is not a joke. And literally it has been a spiritual journey for me, this whole being on social media and getting bootulu for things that I've not done. So the only way I used to react, earlier I used to get affected by the negativity, then I started only one thing, truth will prevail. Nizam ye undi ade migultundi, migita em migildu. So I deal with negativity like that. And even in day to day life, if some relative or some friend, kontamandi bandhulu untaru, friends ఉంటారు, కొంచెం నెగటివ్ మన గురించి మాట్లాడతారు, గాసిపింగ్ చేస్తారు, ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్ కంప్లీట్లీ. మీ కర్మ అని నేను వదిలేస్తాను. మీ చావు మీరు చావండి అని, యూ హ్యావ్ టు జస్ట్ లీవ్ ఇట్. యూ కాంట్ రియాక్ట్ టు నెగటివిటీ, బికాజ్ ఇట్స్ లైక్ పుట్టింగ్ అ స్టోన్ ఇన్ మడ్. అది మన మీద వస్తుంది, వాళ్ళకి ఏమవుదు. నెగటివ్ మాట్లాడే వ్యక్తులకి కానీ చేసే వ్యక్తులకి ఏమవుదు. Vishal _ Bandela is asking for stress relief. Meditation is what the only thing I can come. Just sit quietly. Meditation means not being sitting straight and doing om and all that. Just sit quietly. ఎక్కడైనా ఉన్నా ఫోన్ పక్కన పెట్టుకోండి, ఒక 5-minute టైమర్ పెట్టుకోండి మీ ఫోన్లో. జస్ట్ పుట్ యువర్ ఫోన్ ఆన్ ఎయిర్ప్లేన్ మోడ్, పుట్ అ 5-minute టైమర్, క్లోజ్ యువర్ ఐస్. If 5 minutes is too much, do it for 2 minutes. Just put your phone aside and do it for 2 minutes. Just close your eyes and just take deep breaths. I think that will really help a lot for stress relief. It really helps. Just a 2-minute break. The Destiny believer is saying, how could you be such a strong lady, ma'am? I used to always think about you when I feel low. Thank you so much. You have no option in life. You have to be strong. There is no option unte it will be so much better. But if you మన మనిషిగా పుట్టారు కదా, సో
ఎన్ని రోజు దిగులుతూ అని ఏడుస్తూ కూర్చుంటారు. ఒకరోజు ఎలాగైనా అందరు చనిపోవాలి, ఈ రోజు కానీ రేపు కానీ. సో దిగులుతూ ఎందుకు ఉండాలి? దట్స్ అ చాయిస్ యూ మేక్. సో ఐ చూస్ టు బీ స్ట్రాంగ్, ఐ చూస్ టు బీ హ్యాపీ. ఐ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్. ఎవ్రీ డే వెన్ ఐ వేకప్ నాకు మార్నింగ్ ఒక చాయిస్ ఉంటుంది, ఈరోజు నేను దిగులుతూ ఉండాలా లేదంటే హ్యాపీగా ఉండాలా. సో ఐ చూస్ టు బీ హ్యాపీ. ఇట్స్ అ వెరీ కాన్షియస్ చాయిస్ దట్ యూ మేక్ టు బీ హ్యాపీ. సో అండ్ think about that. Think about happiness as a choice, not as an unattainable place where you can't. I have to attain happiness. Hemu _2712 saying, ma'am, I'm getting frustrated, I don't know how to control it. What are you getting frustrated for? దేని గురించి మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది అది ముందు ఐడెంటిఫై చేయండి. ఐఎమ్ జస్ట్ ఫ్రస్ట్రేటెడ్ అని అనద్దు. మొన్న కూడా కొంచెం ఐ విల్ గివ్ ఎ పర్సనల్ ఎగ్జాంపుల్. అకీరాకి ఈ లాక్డౌన్ వల్లే పాపం హీస్ నాట్ ఏబుల్ టు, అతను హీ వాంట్స్ టు గో అండ్ ప్లే హిజ్ బాస్కెట్బాల్, జిమ్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాడు, ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు 10th స్టాండర్డ్. సో వచ్చి మామూలుగా మమ్మీ ఐఎమ్ వెరీ యాంగ్రీ, నాకు కోపం వస్తుంది మమ్మీ అని అన్నాడు. కూర్చోపెట్టాను. అసలు అకీరా దేని గురించి కోపం ఉంది, థింక్. సో ఐ మేడ్ హిమ్ థింక్. అసలు క్లోజ్ యువర్ ఐస్. ఎగ్జామ్ గురించి ఉందన్నో, స్టడీస్ గురించి ఉందన్నో, ఫ్రెండ్స్ ఏదైనా గొడవ అయిందన్నో, దేని గురించి ఉంది అసలు? బికాజ్ ఐ నాట్ ఏబుల్ టు గో టు ది జిమ్. సెజ్ ఎస్. సో హీ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై హిస్ ఫ్రస్ట్రేషన్. అండ్ ఒకవేళ వెన్ హీ ఐడెంటిఫైడ్, మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే దెన్ టు డీల్ విత్ ఇట్ బికమ్స్ ఈజియర్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఒకసారి ఫ్రస్ట్రేషన్ మీరు ఐడెంటిఫై చేస్తే మీరు కంట్రోల్ చేయగలరు. టెడీ సింగ్ ప్లీజ్ టాక్ అవుట్ హౌ టు డీల్ విత్ నెగటివిటీ. నేను ఇప్పుడే చెప్పాను దీని ముందు క్వశ్చన్లో, ఇగ్నోర్ నెగటివిటీ. దట్స్ ద ఓన్లీ వే. accept it that the people who are talking negative are not good people, because if you're a good person you will not be negative about someone else. It's that simple. Today if someone comes and gives me 100 crores and says talk negative about someone or be negative about someone, I will not be able to do it because that's not my core nature. So if someone is being negative about you, it reflects badly on them. అది వాళ్ళ కర్మ, మీ కర్మ కాదు. మీరు మీ మంచి పని చేయండి, మీరు మంచిగా ఉండండి అంతే. So that's how you have to deal with negativity. Ignore it, accept it, and then ignore it. Trying to read. Avinash is saying negative one like fear which has been in mind over the years. Can you please కొంచెం long sentences please type చేయండి నా. మాధురి _mother రేణు గారు మీ డ్రెస్ సూపర్. ఓ థ్యాంక్ యూ. వాళ్ళు సమ్మర్ వేర్, సమ్మర్ కోసం 3 days నుంచి చాలా బాగా ఎండ స్టార్ట్ అయిపోయింది. బట్ వీఆర్ స్టిల్ లక్కీ, ఏప్రిల్ వరకు. ఇంకా కిరణ్ _యార్డ్లపల్లి ఆస్కింగ్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ రేణు గారు. యూ ఆర్ లిటరలీ ఆస్కింగ్ మీ గాడ్ లెవెల్ క్వశ్చన్స్. వాట్ ఇస్ I believe, నా పర్సనల్ బిలీఫ్ చెప్తాను, ఇది నిజమా కాదా. I believe we are all souls. We have births and rebirths and we come from different dimensions. And ఎందుకు పుడతారు, ఎందుకు ఈ లైఫ్ తెలీదు. బట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఐ ఫీల్ ఇస్ టు లెర్న్. ఏదో నేర్చుకోవటానికి మనం ఇక్కడ వచ్చారు, ఏదో నేర్చుకోవటానికి మనం ఈ హ్యూమన్ బాడీలో వచ్చారు, మనకి మనిషిగా పుట్టారు. సో ఐ థింక్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లెర్న్. I'm not saying ABCD wala learning, not the education wala learning, but learning human emotions, understanding human emotions, understanding this whole maya, that of illusion of life, that is what I feel is the purpose of life.